హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనమైతే ట్రయాంగిల్స్ లోని కాన్సెప్ట్ అయితే చూస్తున్నాము. ఆ కాన్సెప్ట్ లోని మనకి ట్రయాంగిల్స్ లోని స్ట్రైట్ లైన్స్ ఇస్తే ఎలా చూడాలి, హారిజాంటల్ లైన్స్ ఇస్తే వాటిని మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూసాము. ఇప్పుడు హారిజాంటల్, వర్టికల్ రెండు ఇస్తే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే దాన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ సెకండ్స్ లో దాని సొల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ట్రయాంగిల్స్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బేస్ డిపెండింగ్ ఆన్ బేస్ మీద మనం మొత్తం అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ చూడండి, ఇది వచ్చేసి బేస్ అవుతుంది. బేస్ ని ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, మీన్స్ వాటిని ఎన్నిగా డివైడ్ చేశారు అనే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ లో మనకి 3 ఉన్నాయి, 3 పార్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో వాటిని మనం స్ప్లిట్ చేసుకుని నెంబరింగ్ అయితే ఇచ్చుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబరింగ్ ఇవ్వండి, 1, 2 and 3. మనకి ఈ స్ప్లిట్ చేసిన నెంబరింగ్ ఏదైతే ఉందో వాటిని మనం యాడ్ చేసుకోవాలి అని మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయండి. 3 + 2 + 1 = 6. అండ్ బేసెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అని చూసుకున్నట్లయితే ఇది 1 అండ్ ఇది 1, ఇది ఒక బేస్, ఇది ఒక బేస్. సో మొత్తం మీద కంప్లీట్ గా 2 బేసెస్ అయితే వచ్చినాయి. సో ఈ హారిజాంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటూ చేయాలి అని చెప్పుకున్నాము. మనకి ఇక్కడ వచ్చిన సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ చేసుకోవాలి. అండ్ హారిజాంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటూ చేయాలి. చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బేసెస్ వచ్చేసి 2 ఉన్నాయి. సో వేసేసుకోండి, బేసెస్ వచ్చేసి 2. సో వీటి మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అవుతుంది మనకి సొల్యూషన్. సో 6 × 2 12. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ = 12. నెక్స్ట్ వేరే మోడల్ చూద్దాం. ఇక్కడ ఎక్కువ సెగ్మెంట్స్ తీసుకున్నాం అండ్ బేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మోడల్ చూసినట్లయితే 1, 2, 3 and 4. సేమ్ బిఫోర్ ఎలా చెప్పుకున్నాము అలాగే వీటిని ప్లస్ చేసుకోవాలి. 4 + 3 + 2 + 1 కంప్లీట్లీ 10. అండ్ బేసెస్ చూసుకున్నట్లయితే 1, 2, 3. ఇదొక బేస్, ఇదొక బేస్, ఇదొక బేస్. సో మొత్తం 3 బేసెస్ ఉన్నాయి. సో ఇంటూ 3 చేయండి, 30. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి 30. ఇక్కడ ఈ మోడల్ చూడండి, మనకి ఇలా కంప్లీట్ గా ఏంటంటే హారిజాంటల్, వర్టికల్ లైన్స్ అనేవి కంప్లీట్ గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఈ మోడల్ లో చేస్తాం. బట్ కంప్లీట్ గా కాకుండా ఆఫ్ లో ఇచ్చినట్లయితే, ఆఫ్ లో మనం దాన్ని కట్ చేసినట్లయితే ఎలా చేయాలి, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి అని చూద్దాం. ఇది చూసినట్లయితే కనుక మొత్తం 3 కింద డివైడ్ అయ్యి 1, 2 and 3. సో పైన చెప్పినట్టుగానే యాజ్ యూజువల్ 3 + 2 + 1 = 6. అండ్ ఈ సెగ్మెంట్స్ కి నెంబరింగ్ ఇవ్వండి. ఇది ఒక బేస్ 1 అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి 2 గా డివైడ్ అయ్యాయి. ఇది ఒక ట్రయాంగిల్ గా తీసుకున్నట్లయితే కనుక ఈ ట్రయాంగిల్ ఇవి 2 గా స్ప్లిట్ అయ్యాయి. సో 1 + 2 = 3. అండ్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 1. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసేయండి. 3 + 1 = 4. సో 6 + 4 = 10. ఇలా మనకి ట్రయాంగిల్స్ లోని బేసెస్ మీద డిపెండ్ అయ్యి మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ హారిజాంటల్, వర్టికల్ లైన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అనేది చూసుకున్నాము. రెండింటిని కలిపిస్తే ఎలా చేయాలి అనేది చూసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫుల్ గా కాకుండా ఆఫ్ గా డివైడ్ చేసినప్పుడు ఎలా చేసుకోవాలి, వాటిని కట్ చేసినప్పుడు ఎలా చేసుకోవాలి అనేది కూడా చూసాం. అంటే ఇక్కడ ఒకటి ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అయింది. దీన్ని ఒక ట్రయాంగిల్ గా చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ బేస్ అనేది ఒకటే ఉంది. సో 1 వేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 గా డివైడ్ అయ్యాయి. 2 + 1 3. ఇక్కడ బేస్ చూసుకున్నట్లయితే ఒకటే కదా, 3 × 1 = 3. సో 3 + 1 కంప్లీట్ గా యాడ్ చేస్తే 4. అండ్ మనకి ముందు ఏదైతే వచ్చిందో 6, దానికి కంప్లీట్ గా యాడ్ చేసినట్లయితే కనుక 10. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ లో 10 ఉంటాయని చెప్పి మనం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతాము. ఇంకా మోడల్స్ చూద్దాం. ఓన్లీ ట్రయాంగిల్సే కాదు, స్క్వేర్ ఇచ్చినప్పుడు దానిలో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. అలా కాంప్లికేటెడ్ గా ఇచ్చినప్పుడు కూడా ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి ట్రిక్స్ అయితే నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.